అందుకని ఇంద్రియాల్లో మనసు నేను కృష్ణుడు అండి, అది పరమాత్మది. అవస్థలన్నీ పరమాత్మ, మీవి కాదు. ఎలా వెళుతుంది అంటే, మీరు ఈ స్వతంత్రము ఈ స్వేచ్ఛ మనసుదే అని తెలిసిన రోజున మీరు బయటకు వస్తారు. అంతేగాని నేను ఎలా బయటకు వస్తాను, నేను మనసుని ఎలా సుషుప్తిలోకి, ఎలా స్వప్నంలోకి, ఎలా జాగృతంలోకి తీసుకెళ్తాను, నేనెవరండి అసలు తీసుకెళ్ళటానికి? ఆ నేను లేదని తెలిసిన రోజున ఆ క్షణమే మీకు జ్ఞానం వస్తుంది అని భగవాన్ చెబుతారు. ఒకటి స్వతంత్రించి ఆ అవస్థను నువ్వు సంపాదిస్తే సిద్ధి, ఆ అవస్థలు లేవు అని తెలిస్తే అది సహజ సిద్ధి, అది సహజ సమాధి. నేను నిద్రపోయా కలగన్నా, నేను లేచున్నా అని తెలియటం పేరు జాగృతం కాదు. అసలు ఈ నేను ప్రమేయం లేదు అవస్థల్లో అని తెలియటం పేరు జాగృతం అంటే. అసలు జాగృతం అంటే అది, కానీ వీటికి ఆవలు ఉండటం జాగృతం, కానీ అందులో ఒకటే నేను ఉండటం జాగృతం కాదు. జాగృతం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, కాలమంతా ఏకమైపోతుంది. కాలోస్మిన్, నేనే కాలాన్ని, మనసుని నేనే, అన్నీ నేనే. నేనే నేనే అనే పదాన్ని ఎక్కడ వాడారంటే, నేనే అనే పదము భగవంతుడు ఎందుకు వాడతాడు అంటే, నేను లేనని చెప్పడానికి, నేను లేనని చెప్పడానికి. నేనే అంటే అర్థం ఏంటంటే, ఈ నేను నేను అనే ఒక ఎలిమెంట్ లేదని చెప్పడానికి నేనని పరమాత్మ వాడాడు. అందరికీ విశ్వావసునామ సంవత్సర సందర్భంగా అందరికీ నమస్కరిస్తూ, అన్ని శుభాలు ఎక్కడ ఉన్నాయి అంటే, అవస్థలు ఉన్నమాట నిజమే, కానీ ఆ అవస్థల్లో నేను లేను. అట్లాంటి అవస్థ పట్టడానికి నేను లేను. అసలు అవస్థలకి నేనుకు సంబంధం లేదు అన్న విషయం ఈ నేనుకు అర్థమవటమే విశ్వావసునామ సంవత్సరంగా ముగియాలి. అలా ప్రారంభించాలి. ఒక కొత్త నూతన వేప పూతలాగా, ఒక పుష్పంలో ఒక చెట్టు పూతలాగా, పండులాగా, చక్కగా షడ్రుచులతో ఒక మంచి వేపపూత ప్రసాదంలాగా అందరి జీవితాలు ఆనందమయం అవ్వాలి అని ప్రార్థన చేస్తూ అందరికీ నమస్కరిస్తూ నమస్తే. శ్రీ రమణ భగవాన్ వారి వద్దకి ఒక భక్తుడు వచ్చి అడుగుతున్నాడు, జాగృతావస్థ కూడా స్వప్నం వంటిదే అయితే, స్వప్నం నుండి మన ప్రయత్నం లేకుండా మేల్కొన్నట్లే జాగృతి నుండి కూడా ఆత్మస్థితికి ప్రయత్నం లేకుండా ఎందుకు మనం మేల్కోలేకపోతున్నాము? భగవాన్ అంటున్నారు, అంటే ఆత్మస్థితిలోనికి మెలకువ రావడానికి ప్రయత్నం చేయవలని నీ భావన. జ్ఞానం కానీ లేదా నిజమైన మెలకువ కానీ సాధించడానికి చేసే నీ ప్రయత్నం కూడా నీ కలలో భాగాలే. నీవు జ్ఞానాన్ని పొందిన తరువాత నిద్రలో కల కానీ మెలకువ కానీ లేదని, ఉన్నది నీవే అని, నీ స్వస్థితి మాత్రమే అని తెలుసుకుంటావు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన జ్ఞానామృతాన్ని చిన్నగా విచారణ చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కాస్త చాలా గంభీరమైన ప్రశ్న, అట్లానే సమాధానం కూడా చాలా గంభీరమైంది. విస్తృతంగా చెప్పుకోవాలి, పర్లేదు, సరే ప్రయత్నం చేద్దాం. ఆ భక్తులు ఎవరో అడుగుతున్నారు, జాగృతావస్థ కూడా స్వప్నం వంటిదే అయితే స్వప్నంలో మనకి మెలకు వస్తుంది కదా, వచ్చినప్పుడు జాగృతంలో కూడా అట్లా ఎందుకు మేలుకొనకూడదు అని వారు అడుగుతున్నారు. ఇప్పుడు కొద్దిగా విచారణ చేస్తే మనకి 3 అవస్థలు ఉన్నాయి, జాగృ, స్వప్న, సుషుప్తి. అట్లనే భగవాన్ చెప్పినట్టుగా మనకి ద్రష్ట, దృక్కు, దృశ్యం అనేది ఇది ఎప్పుడు మనసులో, ఎప్పుడు హృదయంలో పెట్టుకొని ఏదైనా దాన్ని సహేతుక దృష్టి విచారణ ఎప్పుడు కూడా సహేతుకంగా సత్యం వైపు నుంచే మనం
దీన్ని విచారణ చేయాలి, అప్పుడే మనకు సమాధానం. సరే, మనం జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. జాగృతంలో నేను అనే భావం ఉందంటే దేహాత్మ భావన. స్వప్నావస్థలో దేహ భావన ఉంది. ఇకపోతే సుషుప్తిలో ఈ రెండు కూడా ఉండవు, అయితే జీవభావం ఉంటుంది. జీవభావం అంటే అర్థం ఏంటి అంటే ఒక అవస్థను అనుభవించిన తర్వాత అనుభవిస్తూనే తెలియటం, అనుభవిస్తూ ఉండగా నేను అన్న భావం ఉండటం. ఇప్పుడు జాగృతంలో నేను ఇది అది అని మాట్లాడుతున్నాగా స్పృహ ఉందిగా. స్వప్నంలో కూడా నేనన్న భావంతోనే అనుభవిస్తాం. మరి సుషుప్తిలో నేనన్న భావం ఏమి ఉండదు, ఆ శాంతితో గాఢ నిద్రలో ఒక అనుభవాన్ని పొందుతాం. లేచిన తర్వాత అంటే జాగృత అవస్థలోకి రాగానే, అంటే మెలకు రాగానే నాకు బాగా నిద్ర పట్టింది, మంచి నిద్ర, మంచి శాంతిగా ఆనందంగా ఉంది అంటాం కదా. ఇప్పుడు నేను వస్తుంది అంటే అనుభవించేటప్పుడు ఇక్కడలాగా లేదు అక్కడ, కానీ లేచిన తర్వాత తిరిగి వస్తుంది. ఇదే జీవభావం అంటే. అది పోవాలి, అది కూడా పోతే తప్పితే తురియ అవస్థ అప్పుడు అర్థం కాదు. మీకు అర్థమైంది? నమోదు చేసుకునేది ఒకటి ఉంది అక్కడ, నమోదు కార్యక్రమం జీవభావమే. అంటే తమాషా ఏంటంటే ఈ త్రివిధ అవస్థల్లో నేనన్న భావం ఒకటి, జాగృతంలో నేనన్న భావం ఉంది, స్వప్నంలో నేనన్న భావం ఉంది, సుషుప్తిలో నేనన్న భావం ఉండదు. కానీ ఈ నేనన్న భావం రావటానికి కారణమైన జీవభావం ఒకటి ఉంటుంది అంతర్లీనంగా, సబ్కాన్షియస్లో, అంతఃచేతనంలో జీవభావమే ఏమవుతుంది, మెలకు రాగానే నేనన్న దేహభావంగా, దేహాత్మభావంగా మారేది జీవభావమే, జీవుడేగా. అయితే ఈ జీవభావం కూడా పోయిన తర్వాత ఏమవుతుంది, జ్ఞానం వచ్చాక నేను ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానం కలుగుతుంది. అది పరమాత్మభావం అంటే అక్కడ ఒక పేరు కాదు, పరమాత్మ అనగానే మనం ఇప్పుడు మొన్న కూడా మనం భగవద్గీతలో మాట్లాడుకుంటూ దేవతలు అనగానే మనకేమవుతుందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అట్లనే త్రిశక్తి స్వరూపులైన అమ్మ, వాళ్ళు దేవతలు కాదు, పరమాత్మ స్వరూపం, అది ఆత్మస్వరూపం. అది దేవతలు అంటే ఇంద్రాది దేవతలు, ఇవి యువతలివి. అట్లా ఇంద్రుడికి కూడా చూడండి ఎన్ని శాపాలు ఉన్నాయి. దేవతలు అంటే ఆ స్థాయిలోనే. కానీ మొన్న మనం చెబుతున్నప్పుడు గబుక్కుని అపార్థం ఉంటుంది. దేవతలు అనగానే వాళ్ళకంటే వాళ్ళు కూడా మన మీద ఆధారపడ్డారు, ఇట్లాంటివి వస్తాయి. పరమాత్మ అంటే రూపనామాలు యువతలకు వచ్చాక అంటాం, కానీ దేవతలు అనేవి మళ్ళీ 3,000,000 దేవతలు, వాళ్ళ పైన వాళ్ళు కదా త్రిమూర్తులు. అట్లా త్రిశక్తి స్వరూపులైన అమ్మ, సరస్వతి అమ్మ, పార్వతి అమ్మ, లక్ష్మీ అమ్మ, వాళ్ళు దేవతలు కాదు, పరమాత్మ స్వరూపం వేరు, దేవతలు వేరు. అట్లా జీవభావం, దైవీభావం, పరమాత్మ భావం, అది ఉత్కృష్టమైన స్థితి. వాళ్ళ వైపు నుంచి మాట్లాడిన మాట కాదు మొన్నటిదాకా. గబుక్కున మీరు తమ్మునైలు చూడంగానే అబ్బా దేవతలకు కూడా మనమేనా అని, దేవతల కంటే మనం కూడా ఎక్కువే అని, వాళ్ళు కూడా తక్కువ, ఇట్లాంటివి ఎందుకు అనే ఒక అపార్థం వస్తుంది. దేవతలు అంటే వాళ్ళు కాదు, ఇంద్రాది దేవతలు అంటారు. 3,000,000 దేవతలు కూడా ఎవరి మీద ఆధారపడ్డారు, పరమాత్మ మీద. అంటే వాళ్ళలో ఉన్న పరమాత్మ వస్తువు, వాళ్ళకు కూడా ఆత్మ వస్తువు ఉంది కదా, ఆత్మ వస్తువు. సరే, ఇక్కడ ఈ జీవభావము, దేహాత్మభావము, దేహభావం, 3 స్థితులు. ఇకపోతే నేనన్న భావం ఉంది కదా, జీవాత్మ భావం ఉంటే కానీ నేనన్న భావం రాదు. నేనన్న భావం ఆలోచనను ఆశ్రయించి ఉంటుంది, ఆలోచన పరిధిలో. జీవాత్మ భావము అంతఃచేతనలో, ఇది చేతనలో ఒకటి ఉంటుంది, అంతఃచేతనలో ఉంటుంది. నేనన్న భావం
చేతన అంత అంతఃచేతనలో అంతఃచేతనలో కూడా అంటే సబ్కాన్షియస్లో కూడా జీవాత్మ భావన పోతే, అంటే జీవాత్మ భావన అంటే ఏంటి? జీవాత్మ భావన అంటే ఈ దేహం తాలూకా మనసు తాలూకా ఉన్న సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని అంటాం భావము. అంటే సంబంధంతో ఏర్పడ్డదే కదా. ఇప్పుడు ఏంటి నీ భావం ఏంటి? ఇప్పుడు ఏం భావిస్తున్నావు? అట్లా సంబంధమే భావం కింద మారుతుంది. కాబట్టి ఇప్పుడు కలగంటున్నాం. కలగన్న తర్వాత కల అయిపోగానే నిద్రపడుతుంది, ఒక ఆనంద స్థితి వస్తుంది. ఆనంద స్థితి వచ్చిన తర్వాత లేవగానే మెలకు వస్తుంది, అంటే ప్యూర్ కాన్షియస్. మెలకు అంటే శుద్ధ ఎరుక. శుద్ధ ఎరుకకి ఏమవుతుంది? శుద్ధ ఎరుక సంబంధం ఏర్పడుతుంది శరీరంతో. సంబంధంతో ఏర్పడగానే అప్పుడు ఏమవుతుంది? నేను శరీరం అన్న భావన వస్తుంది, దేహాత్మ భావన వస్తుంది. ఈ దేహాత్మ భావన అనే దాన్ని, అది వ్యవహారంలో దేహాత్మ భావన ఉన్న అంతఃచేతనంలో జీవభావం, అది చెప్పుకున్నాక అర్థమవుతుంది కదా. అయిన తర్వాత ఇక అప్పటి నుంచి లోక వ్యవహారాలు, జపధ్యానాదులు, ఇక అన్ని లోక వ్యవహారం అందాం అవి జరుగుతాయి. ఈ ప్రక్రియ లేకపోతే వ్యవహారమే రాదు. వ్యవహారం జరగటానికి ఉనికి చైతన్యం అవ్వాలి, చైతన్యం మనసు అవ్వాలి. అయిన తర్వాతనే ఏ వ్యవహారమైనా. ఉనికి చైతన్యం కాకపోతే మనసుకి స్థానం లేదు, వ్యవహారానికి స్థానం లేదు. ఉనికి చైతన్యం అయిన తర్వాతనే మనసుకి అనే ప్రక్రియకి అవకాశం. ఆ మనో ప్రక్రియ వచ్చాకనే వ్యవహారం వస్తుంది, లేకపోతే వ్యవహారం లేదు. అయిన తర్వాత నేను దేహాత్మ భావన మర్చిపోయి నేనన్న భావంతో స్వప్నిస్తాం, కలగంటాం. అది కూడా పడిపోయి జీవభావంతోనే నిద్రపోతాం. నిద్రపోయేది ఎవరు? అందుకనే భగవాను వారి సందేశాల్లో, అనుగ్రహ భాషణాలలో ఎంత అద్భుతంగా చెప్పారు. నిద్ర ఎన్ని గంటలు నిద్రపోవాలి అనే విషయానికి వస్తే, నిద్ర అవసరం సరే 2 గంటలు అంటారు పెద్దలందరూ. వాళ్ళ అవసరాలను బట్టి 8 గంటలు అంటారు. సైన్స్ చెబుతుంది, ఇవన్నీ చెబుతారు. వాళ్ళ ఎన్ని గంటలు నిద్రపోతారు. కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయి 6 నెలలు లేచి ఉన్నారు, ఏవో చెబుతారు ఇవన్నీ. కానీ భగవాన్ ఏం చేశారు? నిద్రభావమే. నిద్రభావం ఏంటి? కలభావం మనసు, ఈ ప్రపంచం భావం మనసు. నిద్ర ఎలా భావం అవుతుంది? అంటే ఒక అవస్థని అనుభవించిన తర్వాత అనుభవించినట్టుగా అనుభవించాను అన్న ఒక జ్ఞాపకం ఉంది, ఒక ఆలోచన ఉంది, దానే భావం అంటాం. ఇప్పుడు మనకి జాగుడు, స్వప్న, సుషిప్తి అనే 3 అవస్థలు ఉన్నాయిగా. నేను అక్కడికి వెళ్ళా, ఆ ఊరు వెళ్ళా, తిరుపతి వెళ్ళా, దర్శనం చేసుకున్నా. అట్లానే కల్లో నేను తిరుపతి వెళ్ళా, స్వామి దర్శనం చేసుకున్నా అని లేచి చెబుతా. అట్లానే నేను నిద్రపోయా, బాగా నిద్ర పట్టింది, భలే హాయిగా, అసలు ఎక్కడున్నానో తెలియదు అని చెబుతాం. భావము అంటే తెలుసో తెలియదు ఒక అనుభవాన్ని తన జ్ఞాపకంగా చెబుతున్నాడు, తన జ్ఞాపకాన్ని అనుభవించిందా అని చెబుతున్నాడు. అవస్థ, ఒక అవస్థని వ్యక్తం చేసే ప్రయత్నాన్నే భావం అంటాంగా. అది అందుకని నిద్ర కూడా ఎందుకు భావం అయింది అంటే, ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థకు వచ్చిన తర్వాత నువ్వు వ్యక్తం చేస్తున్నావు కదా, అందుకని భావం అన్న. క్రియ చేస్తున్నట్టు నీకు తెలియదు, నిద్రపోతున్నట్టు నీకు తెలియదు. నువ్వు నిద్రపోతున్నావా లేచున్నావో తెలియదు. అందాకెందుకు? నువ్వు నిద్రపోతున్నట్టు నీకు తెలియదు. నువ్వు కలగనేటప్పుడు నువ్వు కలగంటున్న విషయం నీకు తెలియదు, ఇది కల అని తెలియదు. లేచున్నప్పుడు నేను లేచున్నానని చెబుతావు. ఈ ఒక విషయంలోనే స్వప్నానికి చెప్పు, జాగృతానికి మాత్రం నేను లేచున్నాను, నేను ఆ పని చేశాను, నేను ఈ పని చేశాను. ఒక అవస్థని అనుభవిస్తూ చూడండి, 3 అవస్థలు: జాగృ, స్వప్న, సుషుప్తులు. ఇప్పుడు నేను లేచున్నా, నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు, వాళ్ళు వింటున్నారు, వాళ్ళు చూస్తున్నారని చెబుతున్నా. ఆ స్పృహంతా ఉంది నాకు. స్వప్నంలోకి వచ్చాక వాళ్ళు నిద్రపోతున్నారు, నేను కలగంటున్నా, నేను నిద్రపోతూ కలగంటున్నా. ఉందా?
తెలియట్లా, అది లేదు. ఇకపోతే మరి గాఢ నిద్ర పెట్టాక అసలు తెలియదు, నేను లేదు, ఆ నిద్ర అనుభవం లేదు. అవస్థలు 3 ఉన్నాయా లేవా? 3 అవస్థలు 3 అవస్థలను ఎక్కడ చెబుతున్నాడు? మెలకువలోనే చెప్తాను. అంటే స్వప్నావస్థని అటు నిద్రావస్థని కూడా జాగృత అవస్థలో చెబుతుంది. జాగృత అంటే అర్థం ఏంటంటే లేచి ఉండటమే కాదు. జాగృత అంటే నీకున్న 3 అవస్థల్లో మిగిలిన 2 అవస్థలు కూడా ఇరుక కలిగి ఉండటం. ఈ ఇరుకలు దాటాను ఈ భావాన్ని, అది జాగృత అవస్థ అంటే. నీ స్వప్నావస్థ, నేను రాత్రి కలగన్నాను, కలగనేటప్పుడు కళ అనే అవస్థ గురించి నీకు ఎరుకలేదు. నిద్ర అవస్థలో నిద్ర అనే అవస్థ గురించి నీకు ఎరుకలేదు. కానీ జాగృత అవస్థతో పాటు స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ కూడా నీ ఎరుకలో ఉంది. అది జాగృతము అంటే అది. మిగిలిన 2 అవస్థలు కలిపి 3 అవస్థల్ని చెప్పగలుగుతున్నాడు, 3 అవస్థల అనుభవాల్ని చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు జాగృత అంటే అర్థమైందా రవి గారు? 3 అవస్థలు చెప్పగలగడం అయిందా? అయితే భగవాన్ భావం అని ఎందుకన్నారు? భావం అని ఎందుకన్నారంటే నువ్వు నిద్రపోయినట్టు నీకు తెలియకపోయినా లేచాక నేను నిద్రపోయా, బాగా నిద్ర పట్టిందని చెబుతాను. నేను నా భావం వచ్చిందిగా, ఒక అవస్థను అనుభవించిన. అంటే ఎరుకకి 3 అవస్థలు చేరటమేగా. ఎరుక మీద 3 అవస్థల యొక్క కదలిక, 3 అవస్థల కదలిక. 3 అవస్థల కదలికని ఎరుక చెబుతుంది. ఎక్కడ? జాగృత అవస్థలు. అయింది. ఇకపోతే ఇంకొక విషయం మీతో పంచుకోవాలి. ఈ స్వప్నం ఉంది రవి గారు, ఏదో దుస్వప్నము సుస్వప్నము, బాగా బాధ కలిగిన స్వప్నం వచ్చింది. దుస్వప్నం, స్వప్న అవస్థ అయిపోయిందిగా. అవస్థ అవగానే లేచి ఏం చెబుతాడు? నాకు రాత్రి నీళ్ళలో పడ్డట్టు వచ్చింది కళ, భలే భయం వేసింది, ఎట్లనో బయటపడ్డాను, ఎవరో లాగారు, ఏదో వస్తుంది కళ, ఏదో ఉంటుంది. అయిందా? ఇప్పుడు అవస్థలో పోయినసారి చెప్పా 3 ఉన్నాయి. దృశ్యమైన నీరు, అందులో పట్టం, ఒక భయం, 3 కదా. 3 ఒకసారి అయిపోయిన తర్వాత మెలకు రాగానే ఫస్ట్ అదృశ్యమైంది ఏంటి? దృశ్యం పోయింది. ఇప్పుడు ఆ నీళ్ళు లేవు, ఇంకా నీళ్ళలో కొట్టుకుంటున్నా కళ్ళు. మెలకు రావటం అంటే ఏమిటి? ఫస్ట్ అదృశ్యమైంది ఏమిటి? అదృశ్యం పోయింది. దృశ్యం పోయిన తర్వాత ఇంకా మీకేముంటుంది? అనుభవం ఉండదుగా. దృశ్యం లేనప్పుడు అనుభవం ఉండదుగా, అనుభవం లేనప్పుడు మనసు ఉండదుగా. అందుకనే నేను లేనంటాం. ఆ నేనుతో అన్నీ 3 కలిపిపోయినాయి. దృశ్యము పోయింది, నీరు పోయింది. నీరులో నేను అందులో పడ్డ బాధ, ఆ భయం అన్నీ ఒకసారి మెలకువతో పాటే పోయినాయి, దృశ్యంతో పాటే. ద్రష్ట, దృక్కు, దృశ్యం, లేదా అనుభవము, అనుభవపరుడు, అనుభూతి. చూడండి, కల్లో నీళ్లలో పడ్డ అనుభవపరుడు అంటే నేను. అనుభవము మునిగిపోతున్నట్టు, తేలుతున్నట్టు, ఉత్కృష్టపడుతున్నట్టు, గాలి ఆడినట్టు, నీటి మింగుతున్నట్టు, ఇది అనుభవం. అనుభూతి ఏమిటి? భయము, బాధ, బయటపడాలనే భయం. అయిందా? మెలకు రాగానే నీరు అదృశ్యమైంది. ఇంకేమవుతుంది నెక్స్ట్? అనుభూతి కూడా అదృశ్యమైంది. అనుభూతి అదృశ్యమైనప్పుడు అనుభవపరుడు కూడా అదృశ్యమయ్యాడుగా. ఇప్పుడు అనుభవపరుడు ఎవరు చెప్పండి రవి గారు? అప్పుడే అనుభవంతో పాటు అనుభూతితో పాటు ఉండే ఆ అనుభవం ఏదైతుందో అది అనుభవపరుడు. అంటే 3 ఒకటి. అనుభవము, అనుభవపరుడు, అనుభూతి 3 వేరు కాదు అని స్వప్నంలో తెలుసుకోవచ్చు. అదే యోగ రహస్యం. మీరు జాగ్రత్తగా నిశ్చితంగా చూస్తే అనుభవము, అనుభవపరుడు, అనుభూతి, ఈ 3 ఒకటే అన్న విషయం అప్పుడు అర్థమవుతుంది. ద్రష్టాదృశ్యము కలిస్తే మనసు అవుతుంది. కల్లో నీటిలో పట్టం. నీరు ఉన్నారు కాబట్టి మీరున్నారు కాబట్టి పడటం అనుభవం ఉంది. చూసారు? మెలకు రాగానే మెలకువలో మీకు ఫస్ట్ దృశ్యం పోయింది, నీరు పోయింది. నీరు బయట నీళ్ళలో ఉన్న అనుభవం ఉంటుందా? నీరు పోయాక ఇప్పుడు ఎక్కడున్నారు? కల్లో నీళ్ళలో ఉన్నారు, మునిగిపోతున్నారు, తేలుతూ మునుగుతున్నారు, భయపడుతున్నారు. అనుభూతి ఏమో భయపడటం, అనుభవం ఏమో మునుగుతూ తేలుతూ ఉంటాం. అనుభవపరుడు అంటే మీరే, నేను అంటున్నా.
మెలకు రాగానే నీరు అనే దృశ్యం పోయింది, నీటిలో ఉన్న అనుభూతి ఎలా ఉంటుంది, అది పోయింది. కాబట్టి ఇప్పుడు భయం ఎక్కడి నుంచి వస్తుంది, అనుభూతి కూడా పోయింది, అనుభవం పోయింది, అనుభూతి పోయింది, దృశ్యం పోయింది, అనుభవాన్ని ఇచ్చిన దృశ్యము పోయింది. కానీ ఏం చెబుతారు మీరు, నేను కల్లో ముడిగాను పెట్టాను అయిందా రవి గారు? ఈ నేను వాస్తవమా, ఆ నేను వాస్తవమా? ఇక్కడ ప్రశ్న వేసుకోవాలి. నీళ్ళల్లో ఉన్నది నేనని చెబుతున్నారు, భయపడ్డానని చెబుతున్నారు, మెలకు వచ్చాక నేనని చెబుతున్నారు. భలే భయం వేసింది బాబా, భలే భయం వేసింది, లేదా గురువు గారు కల్లో కనపడి లాగారు, ఏదో చెబుతారు మీరు. ఏదైతే అది అయింది కదా, కల వరకు అవస్థ గురించి చెప్పారు. మరి ఇప్పుడు నేనని చెబుతున్నారుగా, నేను నీళ్ళల్లో ఉన్నాను, భయపడ్డాను, అది బాగుంది, అంతవరకు కళావస్థకి సరిపోయింది, స్వప్నావస్థకి. లేచాక ఇప్పుడు నేననే చెబుతున్నారుగా, అక్కడ నేననే అన్నారుగా, మరి ఇక్కడ నేనెవరు, అక్కడ నేనెవరు? చిన్నగా విచారణ చేయండి. అయిందా? సరే, మీకు స్వప్న అవస్థ అదృశ్యమైంది, ఇప్పుడున్న అవస్థ ఏంటి, అయిందా? జాగృత అవస్థ అంటే ఏంటి, దృశ్యము, అనుభవపరుడు, అనుభూతి. ఇప్పుడున్న దృశ్యము ఇప్పుడున్న అనుభవాన్ని ఇస్తుంది కదా, అప్పుడున్న దృశ్యం అప్పుడున్న అనుభూతిని, అనుభవాన్ని ఇచ్చింది, అది నేను. నేనంటే చూడండి, నేను వెతకండి జాగ్రత్తగా, కొద్దిగా విచారణ చేస్తే అక్కడ నీళ్ళల్లో ఉన్న నేనే కదా, అనుభూతి భయమే కదా, కొట్టుమిట్టాడుతున్నారు. మెలకు వచ్చింది, మెలకు రాగానే ఏమైంది, నీరు అదృశ్యమైంది, నీరు లేదు కదా, నీటితో పాటు నీళ్ళలో వచ్చిన భయం పోయింది. కానీ ఇప్పుడు మీరేం చెబుతున్నారు, నేను నీళ్ళలో పడ్డా, భయం వేసింది అని నేను వాడారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమని చెబుతున్నారు, నేనే వాడుతున్నారు. ఇప్పుడు పోయినవి ఏంటి, అక్కడ నిద్రలో నీరు, నీటితో పాటు మీరు మునుగుతున్న భయం పోయింది, మీరున్నారు, ఆ రెండు పోయినాయి, స్వప్నావస్థ తాలూకు రెండు పోయినాయి. మరి ఇప్పుడు ఎట్లున్నారు, ధైర్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, కల్లోంచి బయటకు వచ్చారు, అవస్థలోంచి బయటకు వచ్చారు. కొద్దిగా ఆలోచించి చూడండి, నేనెవరు అంటే, ఇప్పుడు నేను ఎవరైనా ఎట్లా చూడాలి అంటే, నేను అంటే అర్థం ఏమిటి అంటే, ఒక దృశ్యం రాగానే దృశ్యం తాలూకు అనుభూతి, అనుభవం ఎవరికి వస్తుంది, మరి ఎవరికో వస్తుంది కదా, మనసుకే కదా, మనసుకే వచ్చేది. ఇప్పుడు నా మనసు భయపడేది కళ్ళు, నా మనసు అని వాడడం, మనసు అని భయపడి వాడడం, కానీ భయం వేసిందా? జాగ్రత్తగా మనం గ్రామర్లో భాష ఒక్కొక్క చోట ఒక్కొక్క పదాన్ని వాడతాం. మనసు భయపడది అని అంట, భయం వేసింది అంట, నాకు భయం వేసింది అంట. ఏదన్నప్పటికీ కూడా మనసును ఉద్దేశించేగా చెప్పేది కదా. అంటే మనసుకి రాత్రి స్వప్నంలో చూడండి రవి గారు, నీరు ఎప్పుడైతే కనపడదో వెంటనే అది మనసు అయిపోయింది. అయిందా? మునిగిపోతున్నట్టు తేలిపోతున్నట్టు వస్తుంది, భయం వచ్చేది ఎవరికి, మనసుకే. అయిందా? ఇక్కడ చిత్రం ఏమిటంటే, ఎప్పుడైతే నీరు కనపడదో, దృశ్యం కనపడదో, దృశ్యం కనపడటంతోనే ఒకటి మనసు అంటాం, రెండు నేను అంటాం. అయితే మనసు అన్నానండి, నేనన్నానండి, తప్పు లేదు. కనుక మనకు అర్థం కాలే, నేనెవరు అన్నది ఇంకా అర్థం కాలేదు. అర్థం చేసుకోవాలి, విచారణ జరగాలి. మనసే అక్కడ, నేనంటే ఇంకెవరు లేరు మనది. ఇప్పుడు అట్లా కాదు రే, ఈ శరీరం ఇక్కడే ఉంది, నిద్ర కలగనేది ఎవరు, మనసు కాదు. నా మనసు చాలా కలలుగా ఉంటుంది, నా మనసు చాలా ఊహించింది అని మనసు వైపే చెబుతున్నాను. ఇప్పుడు కలగనేది ఎవరు, నేను కలగన్నా అనేది ఎవరిని అంటున్నారు మీరు? కాదు, దీన్ని పెట్టుకొని ఉంటున్నారు. కానీ జాగృతంలో కలగనేది మనసేగా, శరీరం కలగంటుందా ఇంటర్వ్యూ గారు? కలగంది కదా, లాజిక్, యోగ రహస్యం ఇది ఇక్కడే ఉంచి మనసు కదా. మనసుకు ఎప్పుడైతే నీళ్లు కనపడ్డాయో నేను ఏర్పడింది, మనసుకు నేనన్న భావం వచ్చింది. ఎప్పుడైతే అదే భగవాన్ చెప్పేది, ద్రష్ట దృశ్యము కలిస్తే మనసు అయింది అనే బదులు ఇంకొక మాటగా చూస్తే, ఒక నాణ్యానికి రెండో ముఖంగా ద్రష్ట దృశ్యము కలిస్తే మనసు అవుతుంది, అందం. ఇప్పుడు మనసు అందం, ద్రష్ట అన్నాడు. మనసుకు దృశ్యం కనపడంగానే అదే నేను ఇంకా భావం వస్తుంది. అయిపోయిందా? ఇప్పుడు భయం పోయిందిగా, మెలకు వచ్చిందిగా, మనసు ఎక్కడికి పోయింది?
ఆ భావం పోయింది. అది పోయింది, అంతే. ఆ దృశ్యం పోయింది. ఇప్పుడు ఇప్పుడు శరీరం వచ్చింది, ఇప్పుడు ఈ అనుభవం ఉంది. ఇప్పుడు నేనేంటి, మనసే అయితే ఈ అనుభవం ఉంది కదా, మీకు అర్థమైంది. ఇప్పుడున్న ఈ శరీరంతో ఉన్న అనుభవాలు ఉన్నాయి, అనుభవం. అందుకని భయం ఎందుకు పోయింది అంటే దృశ్యంతో పాటే నేను అనుభవం ఉంటుంది. దృశ్యం మారగానే నేను అనుభవం ఉండదు. ఇప్పుడు పోతున్నాం, ఒక యాక్సిడెంట్ అయింది, ఒక ఘటన అయిపోయిన తర్వాత, ఘటన అయిపోయాక అదృశ్యం అనుభవం ఉండదు. సరే భయం ఉంటే ఉండనివ్వండి ఆ మనసుకి, కానీ దృశ్యంతో పాటే అవన్నీ ఉంటాయి. ఇక్కడ బాగా అర్థం చేసుకో, కళలో వచ్చిన భయం ఇప్పుడు లేదు కదా, ఈ మనసుకు లేదు కదా. ఎందుకు లేదు ప్రశ్నించండి. ఎందుకంటే ఆ దృశ్యం లేదు, అనుభవం లేదుగా. ఆ దృశ్యము లేదు, అనుభవం లేదు. ఇప్పుడు ఏ దృశ్యం ఉందో అనుభవమే ఉంటుంది. ఆ దృశ్యము అనుభవం దేనికి, మనసుకే. అదే నేనంటే సరే, కానీ మనసుకు అది. కానీ నేను ఆ భయం పోయింది. ఇప్పుడు నాకు భయం లేదుగా, స్వప్నావస్థ భయం లేదుగా. కలగనేది ఎవరు, జాగ్రత్త అవస్థ ఎవరికి, నిద్రావస్థ ఎవరికి, మనసుకే కదా. అందుకనే మళ్ళీ భగవాన్ది మళ్ళీ ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఇదే విచారణ ఇట్లా చేయాలి. విచారణ అంటే నేనెవరిని ప్రశ్నించుకోవడం కాదు. అన్నీ ఎలా చేసుకోవాలి అంటే జాగృత అవస్థలో మనసు శిరోభాగంలో మేధస్తో ఉంటుంది, స్వప్నావస్థలో కంఠంలో ఉంటుంది, సుషుప్త అవస్థలో హృదయంలో మనసు లయమై ఉంటుంది. అంతే, మనసే మనసు యొక్క అవస్థలు అన్నమాట. మనసు అవస్థలనే మనం చెప్పేటప్పుడు దేహంతో కలిపి నేనని వాడుతున్నాం. దాన్ని అర్థం చేసుకోమన్నా, నేనెవరు చూడమని భగవాన్ చెప్పేది. అది ఎవరని చెబుతారు చెప్పండి. ఇప్పుడు నేనెవరు, మనసే స్వప్నిస్తుంది, నిద్రపోతుంది, మేలుకుంటుంది అంటే జాగ్రత్త. ఎవరికి, అది మనసు నుంచి చెబుతే. మీరుగా చెప్పండి ఫస్ట్ పర్సన్గా, నేను నిద్రపోయాను, నేను కలగన్నాను, నేను లేచాను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చెప్పేటప్పుడు దేహాత్మ భావంతో మనసు వేరుగా ఉంది అని అంటాం. అదే వచ్చేది ఒక చిన్న పొర. అదే దాని కోసమే తిప్పలండి. నేనే మనసు అన్న విషయాన్ని పక్కన పెట్టి నా మనసు అంటాం. నా మనసు వేరే ఇట్లా విన్నాం కూడా. అందుకే చూడాలి, తీక్షణంగా నిశ్చితంగా చూడాలి. కాబట్టి ఇప్పుడు భగవాన్ని ఏమడుగుతున్నారు ఆయన, స్వప్నంలో నుంచి మేలుకొన్నట్టే జాగృత అవస్థలో కూడా జ్ఞానంలోకి వెళ్ళొచ్చు కదా అంటున్నా. అయిందే. స్వప్నం కన్నింది ఎవరు, మనసు. ఇప్పుడు జాగృతమైంది ఎవరు, మనసు. అయిందే. మరి జ్ఞానంలోకి వెళ్ళొచ్చు కదా అంటున్నా. మనసు అక్కడ ఉంది, నిద్రలో ఉంది, స్వప్నంలో ఉంది, జాగృతంలోనే ఉంది మనసు. జ్ఞానంలోకి వెళ్ళొచ్చు కదా అన్నారు. ఇందాకనే చెప్పా, మిగిలిన ఒక 2 చోట్ల మాత్రమే నేనన్న భావన ఉంది. నిద్రలో నేనన్న భావం లేదు. ఒకటి లేదు కదా, భావమే లేదు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత, జాగృతంలోకి వచ్చిన తర్వాత మనసుకి ఈ 2 అవస్థల్ని చూస్తాం కదా. ఇప్పుడు జ్ఞానం ఎవరికి కావాలి, మనసుకే కావాలి. కాబట్టి ఈ అవస్థల్ని మూడిటిని ఎక్కడైతే చూస్తావో, 3 ఎక్కడైతే పోతున్నాయో అక్కడ చూసే అవకాశం లేదు. 3 పోయే చోట చూడలేండి. ఇది చూడండి, దేహం వదిలిపెట్టి కలగంట, మనసు వదిలిపెట్టి నిద్రపోతారు. అంతేగా, దేహం వదిలిపెట్టి కలగంట, అంతేగా స్వప్నావస్థ అంటే. మనసు వదిలిపెట్టి నిద్రపోతాం, దాన్నే నిద్ర అంటాం. మనసు లేని చోట నిద్ర అంటున్నాం, దేహం లేని చోట స్వప్నం అంటున్నాం. ఇదే ఆర్డర్. ఈ 3 ఉండేది ఎక్కడ, జాగ్రత్తలో. ఇప్పుడు వీరు అడిగే ప్రశ్న ఏమిటంటే, నిద్రలోంచి మేలుకొన్నట్టుగా, నిద్రలోంచి ఒక అవస్థలోంచి మనసు వచ్చింది, మేల్కొనడం జాగృతము అంటే అర్థం ఏమిటంటే ఆ అవస్థని నీకు స్మృతి పదంలోకి తీసుకొని రావటం. మనసు తీసుకొచ్చుకుంటుంది జాగృతాన్ని, అదే స్వప్నాన్ని, సుషుప్తిని. ఇప్పుడు జాగృతంలో జాగృతాన్ని కలిపి పెట్టుకుంటుంది, చూడగలదు.
దాని మూడింటిని ఒకసారి పరికించగలదు, గ్రహించగలదు, అవస్థని గ్రహించగలదు. ఇక్కడ చిత్రం ఏంటంటే మనసుకి 3 అవస్థలు ఉన్నాయి కదా, జాగృత, స్వప్న, సుషుప్తి. మనసు స్వప్నావస్థలో అవస్థని గ్రహించలేదు, ఇది స్వప్నావస్థ. గ్రహించలేదు. ఒకవేళ గ్రహిస్తే మీకు దేహం లేదు కదా అక్కడ. లేదు. స్వప్నంలో దృశ్యమే ఉంది కానీ, దేహం లేదు, భావమే ఉంది కానీ దేహం లేదు. ఇక భయం ఎందుకండి? మునిగిపోతాన భయం. ఉండేది కాదు. అసలు మునిగిపోతే దేహం కదా మునిగిపోవాలి, కాలితే దేహానికి కదా. ఏదన్నా అయితే నేననే ఈ దేహమే నిజమైతే మరి కల్లో దేహమే లేదు కదా, భయం ఎందుకు? కానీ అవస్థను చూసేసి అవకాశం మీకు లేదు, అందుకని కష్టమే. స్వప్నావస్థని ఇది స్వప్నావస్థ అని మనసు గ్రహించలేదు. సుషుప్త అవస్థలో ఇది సుషుప్త అవస్థ అని మనసు గ్రహించలేదు. జాగృత అవస్థలో దేహం ఉంటుంది కదా, జాగృత అవస్థలో అటు సుషుప్తిని, అటు స్వప్నాన్ని, ఇటు జాగృతాన్ని. జాగృతము అంటే అర్థం ఏంటి? లేచున్నటమే అవస్థ కాదు, ఆ రెంటిని కలిపి ఉండటమే జాగృత అవస్థ. ఇప్పుడైతే అవకాశం ఉంది కదా. ఇప్పుడు జ్ఞానం అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడే భగవాన్ చెప్పారు. జ్ఞానం అంటే ఇప్పుడు చెప్పండి, భగవాన్ ఏం చెబుతున్నారు? భగవాన్ ఏమంటున్నారంటే ఆత్మస్థితిలోనికి మెలకువ రావడానికి ప్రయత్నం చేయాలని నీ భావన. అది ఏమంటున్నారు? ఆత్మస్థితిలో నుండి మెలకువ రావడానికి ప్రయత్నం చేయాలని నీ భావన. ఆత్మస్థితిలో నుంచి మెలకు రావాలని నీ భావన. ఇప్పుడు చూడండి, ఆత్మస్థితి మనసుకి ఇప్పుడు ఏముంది? ఈ 3 ఉన్నాయి. నేను నిద్రపోయా, నేను లేచున్నా, నేను కలగన్నా. 3 అవస్థలు ఉన్నాయని కదా అంటున్నావు. ఉన్నాయి. సరే, 3 అవస్థల్లో నువ్వు అవస్థను గమనించటం ఉందా? 3 అవస్థల్లో. స్వప్నంలో లేదు, సుషుప్తిలో లేదు. అయిందా? సరే, మరి నేనున్నానా 3 అవస్థల్లో? స్వప్నావస్థలో నేనున్నా, మరి సుషుప్తిలో లేవుగా, అక్కడ నేను లేదు. అయిందా? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత 3 నేనున్నానని చెబుతున్నావు. 3 నేనున్నానని చెబుతున్నా. ఇప్పుడు స్వప్న సుషుప్త అవస్థలోనేమో 3 లేవు. స్వప్నావస్థలోకి వస్తే జాగృత అవస్థ లేదు, స్వప్నావస్థ కూడా లేదు. పోనీ ఏమో లే, ఇప్పుడు ఉన్నారు, మీరు పని చేస్తున్నారు, ఇంకా చాలే కలిసి పడుకుందామంట అనరా? సరే, ఒకవేళ స్వప్నావస్థ మీకు ఎరుక ఉంటే ఈ కలగన్న జాలే నిద్రపోదామని స్పృహ లేదు నాకు. ఇంటికి వద్దామని తిరుపతిలో ఉన్నాం కదా, ఎందుకు ఇప్పుడు ఏమో మరి అర్జెంట్ పని ఉంది, ఇది లేదుగా రవి గారు. చిత్రం, అసలు అన్నీ గమనించే అవకాశం ఉంది స్వప్నావస్థలో. అట్లా ఇక సుషుప్త అవస్థలో అసలు లేనే లేదు. మీకు అర్థమవుతుంది. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే ఆత్మని కూడా ఆత్మస్థితిలోనికి మెలకువ రావడానికి, ఆత్మస్థితిలో నుంచి మెలకువ రావడానికి. అయిందా? ఇక్కడ ఏమిటి అంటే ఈ మనసుకు 3 అవస్థలు ఉన్నాయి కదా, మనసుకి 3 ఉన్నాయి. ఉన్నాయా లేవా? 3 అవస్థలు ఉన్నాయి. మనసుకు ఉన్నాయా లేవా? జాగ్రత్తగా వినండి. మనసుకు 3 అవస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఉందే అవస్థలు మనసుకి ఉంది. మరి స్వప్నంలో స్వప్నావస్థ అనే అవస్థ ఉందా? లేదు. మరి నిద్రలో నిద్ర అవస్థ అనే అవస్థ ఉందా? లేదు. ఇప్పుడు 3 అవస్థలు ఉన్నాయా లేవా? 3 అవస్థలు ఉన్నాయి. ఉన్నాయిగా. మరేమో 1 ఉంది అంటున్నావు, 3 ఇక్కడ ఉన్నాయి అంటున్నావు, 2 లేవు అంటున్నావు, 3 లేవు అంటున్నావు. మనసుకు ఉన్నాయా లేవా? అసలు మనసుకి ఇప్పుడు ఉన్నాయందామా లేదందామా? పోనీ మనసు ఉందందామా లేదందామా? ఇది కదా తెలుసుకోవాలి. ఎక్కడ తెలుసుకోవాలి? తెలుసుకోవాలి. దీన్నేగా జ్ఞానం అన్నారు. మనసు ఆత్మ ఒకటే అని తెలియటమే మనోనాశనము. మనోనాశనమేగా జ్ఞానం అంటే. మీకు అర్థమైంది? ఇప్పుడు మనసు లేకుండా ఇది కనుక్కుందామనే, మనసు ఉండగా ఇది కనుక్కుందామనే, మనసు ఉండగా 3 అవస్థలు తెలుసుకుందామనే, మనసు లేకుండా 3 అవస్థలు తెలుసుకుందామనే, మనసు ఏమిటో తెలుసుకుందామనే, మనసుకి ఇవేంటో తెలుసుకుందామనా, ఆ స్పష్టత కదా కావాలి. దాని కదా జ్ఞానం అంటున్నారు. భగవాన్ అది అడుగుతున్నారు. ఏంటి నువ్వు అనేది?
ఒక అవస్థలో నుంచి వచ్చావు, స్వప్నావస్థలో నుంచి మనసు ఏం చేసింది, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకో. సుషిప్త అవస్థలో నుంచి స్వప్నావస్థలోకో అంటే జాగృత అవస్థలోకో మనసు వచ్చింది, ఒక అవస్థలోకి మారింది. తన అవస్థని మార్చుకుంది. ఇండిగో ప్యూప అనే దశలు ఉన్నాయి, దశ. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, జాగృత అవస్థ అనే అవస్థలోకి మనసు వచ్చింది కదా. మరి స్వప్నావస్థలో మనసుకి స్వప్నం అనే అవస్థ లేదు, అసలు స్వప్నమే ఉంది కానీ స్వప్నావస్థ అనే స్పృహ లేదు. మీకు అర్థమవుతుంది? స్పృహ లేదు. ఇది కళ అని ఉందా మీకు? అవస్థ ఉంది కానీ దాని స్పృహ లేదు. ఇప్పుడు ఉంది, ఇప్పుడు రెండు ఉన్నాయి, ఉంది కదా. ఇప్పుడు ఈయనేం అడుగుతున్నాడు, నాకు స్వప్నంలో నుంచి మెలకు వచ్చినట్టే ఈ మెలకువలోంచి జ్ఞానంలోకి వెళ్ళిపోవాలి కదా. అది ఇక్కడ ఏం వాడుతున్నాడు చూడండి, ప్రశ్న ఎంత తమాషాగా ఉందో. నాకు స్వప్నంలో నుంచి నాకు మెలకు ఎలా వచ్చిందో, ఇక్కడ కూడా ఇక్కడ ఈ అవస్థలో నుంచి కూడా జ్ఞానంలోకి వెళ్ళొచ్చు కదా. నాకు అని వాడుతున్నా. నాకు అంతే. ఇక్కడ మనసుని తీసేసాడు. ఇక్కడ మనం ఎక్కడ పొరపాటు చేస్తామంటే విచారణలో మనసుగా తీసుకొని విచారణ చేసినా బాగుంటాం. ఈ నేననే దేహంతో కలిపి విచారణ చేస్తాం. ప్రతిదీ మనం ఏం చేస్తామంటే దేహాత్మబుద్ధితో లేదా దేహబుద్ధితో విచారణ చేస్తున్నంత కాలం సత్యం మరుగున్న పడే ఉంటుంది, కానీ అది తేట తెల్లమ్మ అవ్వదు. ఇంతే సీక్రెట్ ఇది. రవి గారు ఇతను ఏమడుగుతున్నాడు చూడండి, అంత స్వప్నావస్థలో నుంచి బయటకు వచ్చాడంటే అసలు ఇది స్వప్నావస్థనే మీకు తెలియదా? మీరు ఎట్లా ఆపాదిస్తారు మీరు అహంకారం దానికి? మీ కళ్ళలో నుంచి మీరు ఎందుకు బయటకు వచ్చారో మనసు ఎందుకు బయటకు వచ్చిందో మనసుకు ఆపాదించి విచారణ చేయండి. నేను స్వప్నావస్థలో నుంచి బయటకు వచ్చాను, ఇప్పుడు ఇట్లానే నేను జాగృత అవస్థలో నుంచి జ్ఞానంలోకి. ఎవరు నేను? ఏమిటి మీకున్న స్వేచ్ఛ స్వతంత్రం ఏంటో చెప్పండి నాకు. అసలు అవస్థలో ఉన్నట్టే నీకు తెలియదా? ఆ అవస్థలో నా అవస్థలు పడి ఎట్టనో మెలకు వచ్చి ధైర్యంలోనో అమ్మయ్య అంటున్నావు, అస్వతంత్రుడివి. ఈ నేనెవరని ప్రశ్నించకుండా నువ్వు జ్ఞానం గురించి ఎట్లా వస్తుందని అడుగుతున్నావేంటి? నేను మాట్లాడితే మీరు అర్థం చేసుకోండి దయచేసి. అసలు ఈ నేను గురించి ప్రశ్నించకుండా నేను ఈ నేనుకి ఏదో రావాలని ప్రమేయం ఎక్కడిది రవి గారు? మీరు ఎంత భయంకరమైన దుస్వప్నంలో ఉండి ఎట్లనో మెలకు వచ్చింది, అది మీ ప్రయత్నంతో కాదు. మీరు అవస్థలో నుంచి మీరు బయటికి రాలా. ఒకటి రవి గారు, జాగృత అవస్థలో నుంచి ప్రయత్నంతో నిద్రలో పోతున్నారా? పోనీ జాగృత అవస్థలో ప్రయత్నంలో స్వప్నంలోకి వెళ్తున్నారు. ఏ అవస్థల్లో కూడా నేనుకి ఎంత ప్రమేయం ఉందో చెప్పండి. ఒకటి మీ అవస్థల్లో, మీకు 3 అవస్థలు ఉన్నాయి, జాగృత స్వప్న సుషుప్తి. ఈ అవస్థల్లో మీకున్న స్వేచ్ఛ స్వాతంత్రం. నేనుంటున్నారే, నేనంటే అర్థం ఏంటి? నేనంటే చక్రవర్తిని అయి ఉండాలి, నేనంటే సర్వస్వతంత్రుని అయి ఉండాలి, నేనంటే సర్వాధికారిని అయి ఉండాలి. మీకు సర్వాధికారాలు మీ అవస్థలో ఎక్కడుందో నాకు చెప్పండి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి ప్రశ్న. నేను స్వప్నావస్థలో నుంచి మెలకులోకి వచ్చినట్టే ఎవరు? ఈయనెవరు? అట్లా కాకుండా మనసు స్వప్నావస్థలో నుంచి బయటకు వచ్చినట్టే మనసు స్వప్నావస్థలో జాగృత అవస్థలో జ్ఞానంలోకి వెళ్ళవచ్చా? మనసు వైపు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నేను వైపు ఆపాదించి మాట్లాడటం, మనసు వైపు ఆపాదించి మాట్లాడటానికి 2 సమమైన వాదం, సంవాదం కరెక్టేనా? ఏది బాగుంది? మనసుకు అయిందే. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, మరి మనసు జ్ఞానంలోకి ఎలా వెళ్తుంది? అంటే మీరు ఈ స్వతంత్రము ఈ స్వేచ్ఛ మనసుదే అని తెలిసిన రోజున మీరు బయటకు వస్తారు. అంతేగాని నేను ఎలా బయటకు వస్తాను, నేను మనసుని ఎలా సుషుప్తిలోకి, ఎలా స్వప్నంలోకి, ఎలా జాగృతంలోకి తీసుకెళ్తాను? నేనెవరండి అసలు తీసుకెళ్ళటానికి? ఆ నేను లేదని తెలిసిన రోజున ఆ క్షణమే మీకు జ్ఞానం వస్తుంది అని భగవాన్ చెబుతారు. మీకు అర్థమవుతుందో అర్థం కాదు. ఈ నేను లేదండి, నిజంగా ఉందా? లేదు. ఇది ఏమంటున్నాడు చెప్పండి, మీరు చెప్పండి. రాత్రి మీకు కల వచ్చిందా? రాలేదు. వచ్చినంతసేపు వచ్చిందిగా, మెలకు వచ్చినప్పుడు వచ్చిందిగా. మీది ఏమన్నా ప్రమేయం ఉందా? ఒకవేళ ఉంటే రవి గారు, అందరూ చెడు కళలు రాకుండా బాగుండని దండాలు ఎందుకు పెట్టుకుంటారు, ఎందుకు మొక్కుంటారు, ప్రార్థనలు చేసి పడుకుంటారు. హనుమాన్ అంజనాసును వాయుపుత్రో మహాబల రామేష్ట పలుగుణ సహ పింగాక్షో అమిత విక్రమ
ఉదతి క్రమణశ్చైవ సీతాశోక వినాశः లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవ సదర్పాः దవది సైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేష తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఆయనకి ఎందుకు సరెండర్ అవుతున్నావు? నీకే స్వేచ్ఛ ఉంటే నువ్వు కళ్ళు రాకుండా చేసుకో, కల్లోకి అసలు నిద్రైపోకుండా చేసుకో, అసలు నిద్రలోనే ఉండు. నీ అంతటి నువ్వు నిద్రలో ఉండగలిగితే, నిద్రలోకి నీ అంతటి నువ్వు వెళ్ళగల ఆ స్వేచ్ఛ వస్తే నేను పోయినట్టే రవి గారు. అది సమాధే రవి గారు. అసలు ఈ అవస్థలు ఇవ్వని తెలిస్తే సహజ సమాధి. ఒకటి స్వతంత్రించి ఆ అవస్థను నువ్వు సంపాదిస్తే సిద్ధి, ఆ అవస్థలు లేవు అని తెలిస్తే అది సహజ సిద్ధి, అది సహజ సమాధి. మీరు అర్థం చేసుకోండి. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మీరు మీ కళల్లో దుస్వప్నమో సుస్వప్నమో మీకు తెలియదు. స్వప్నమా అది జాగృతమా? జాగృతంలో తెలుసులేండి, కానీ బుద్ధి ఉంది ఇక్కడ. స్వప్నం అనే అవస్థే మీకు తెలియదు, స్వప్న అవస్థ అని అయిందా? సరే, స్వప్నించేటప్పుడు స్వప్నంలో నుంచి బయటకు వచ్చే స్వతంత్రత మీకుందా? ఉందా అంటే ఉంటే ఎందుకు భయపడతారు? ఒకవేళ ఉంటే అసలు భయమే లేదు. అసలు స్వప్నంలో నుంచి ఎలా బయటకు వస్తామంటే బయటికి రావటం కాదు, స్వప్నావస్థలో నుంచి అది నిద్రావస్థలో కన్నా మారుతుంది. స్వప్నావస్థలో నుంచి అది మనసు తీసుకునే దాని అందుకని ఇంద్రియాల్లో మనసు నేను కృష్ణుడు అండి, అది పరమాత్మది. అవస్థలన్నీ పరమాత్మ మీవి కాదు. ఇప్పుడు నేను చేరాగా అవస్థని నేనేమన్నా ద్రష్టనా? పోనీ నేను యజమానేనా అవస్థలకి? నాకేం స్వాతంత్రం ఉంది? ఇప్పుడు ఈయన అడుగుతున్నారు చూడండి, స్వప్నంలో నుంచి నా ప్రమేయం లేకుండా మేలుకొన్నట్టే. మరి ఈ నా ఎవరండి? ప్రమేయం లేకుండా అంటూ నా ప్రమేయం ఏంటి? ఎప్పుడైతే నా ప్రమేయం వచ్చిందో ఇప్పుడు ఇక్కడ నా ప్రమేయం వచ్చి తీరుతుంది. జ్ఞానానికి నా ప్రమేయం ఎంత? అసలు ప్రమేయమే లేదని తెలిస్తే ఆ క్షణం ఉత్తర క్షణమే జ్ఞానం ఉంటుంది, అవస్థలు ఉంటాయి. ఇవి ఉన్నది ఏంటి? ఎప్పుడైతే ఈ నేననే ప్రక్రియ ఎక్కడా లేదు, ఒక మనసు తప్పనిచ్చి, ఇవి మనోక్రియలు తప్పనిచ్చి, మనసుకున్న అవస్థలు తప్పనిచ్చి ఈ నేను అంటున్నావే, బహుశా అట్లాంటి ప్రమేయం లేదని నీకు అర్థమైతే ఈ క్షణమే అది స్వస్థితే. అప్పుడు ఏమర్థమవుతుంది అంటే అసలు ఇవి లేవు అని తెలుస్తుంది రవి గారు. అసలు త్రివిధ అవస్థలు లేవు, ద్రష్ట దృశ్యమే అని తెలుస్తుంది. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు, కాలమంతా ఏకమైపోతుంది. కాలోస్మిన్, నేనే కాలాన్ని, మనసుని నేనే, అన్నీ నేనే అనే పదాన్ని ఎక్కడ వాడారంటే, నేనే అనే పదము భగవంతుడు ఎందుకు వాడతాడు అంటే నేను లేనని చెప్పడానికి, నేను లేనని చెప్పడానికి. నేనే అంటే అర్థం ఏంటంటే ఈ నేను అనే ఒక ఎలిమెంట్ లేదని చెప్పడానికి నేనని పరమాత్మ వాడాడు. మనలాగా నేనే కష్టపడి పైకి వచ్చా, నేనే కష్టపడి చదువుకున్నా, మీరు కూడా అట్లా కష్టపడి పైకి రావచ్చుగా, ఎట్లాంటి మాటలు అక్కడ కుదరవు. అవస్థ ఆ త్రయంలో నువ్వు అవస్థ పడుతున్నావు నేనన్న భావంతో, కానీ అసలు నువ్వు లేవురా, ఎక్కడున్నావు? అంత కళ్ళలో నుంచి నిద్రలోకి వెళ్ళొచ్చుగా, లేకపోతే మేలుకో. అసలు కళ్ళు రావద్దని ఎందుకు దండం పెట్టుకుంటున్నావు? రామం స్కందం హనుమంతం వైనతయ్యం ఎందుకు అవి ఎందుకు చదువుతావు? నువ్వు స్వతంత్రుడివి అయితే వారిని ఎందుకు ప్రార్థన చేయడం? అసలు ఆ మనసే పరమాత్మ. ఈ భక్తితో, అందుకనే కాశీలో స్వప్నేశ్వరుడు అని ఉంటారు, ఆయన దండం పెట్టుకొని పడుకుంటే పిచ్చి కలర్ పిచ్చి కలర్ రాకపోతే ఏమొస్తాయో, ఏముంటుంది అప్పుడు అవస్థ? కలలు కాదు, జాగృత అవస్థని నేననేవాడు జాగృతానికి కూడా వాడ్డప్పుడు నేనని చిత్రం రవి గారు. ఒక మాట చెప్పనా, జ్ఞానం అంటే నిద్రలో మీరు ఉన్నారా రవి గారు? గాఢ నిద్రలో లేరుగా, అవస్థలో మీరు లేరుగా. స్వప్నావస్థ నేను లేనుగా అంటే ఆ స్వప్నావస్థ అని తెలియకపోతే మీరు లేనంటే జాగ్రత్తగా. స్వప్నావస్థలో ఇది స్వప్నావస్థ అనే తెలియని స్థితి అంటే అదే నేనంటే, ఆ తెలియని స్థితే నేననేది స్థితికి పెట్టిన పేరు. అది బాగా అర్థం చేసుకో. సుషిప్త అవస్థలు ఇప్పుడు ఇక్కడ కూడా నేనని వాడుతున్నా అనేది నాకు తెలిసి నేను లేనా, అక్కడ లేనా, ఈ నేననేది ఏం లేదు. నిజంగా ఆ స్థితిని
ప్రమేయం పెట్టుకొని గమనించే ఒక లక్షణం లేకపోవటమే నేనంటే. ఈ లక్షణం ఇప్పుడు జాగ్రత్తలో ఉందా? అక్కడ లేదు. అది లేదు అక్కడ. అయిందా? సరే, గాఢ సుషుప్తిలో నేనుందా? లేదుగా. లేదు. ఆ అవస్థకి నేను లేదుగా. స్వప్నావస్థ అనే స్థితిలో నేనుందా? లేదు. లేదు. లేదుగా. అది ఇప్పుడు జాగృత అవస్థలో కూడా అది లేదని మీకు ఇప్పుడు అర్థమైతే ఇంకా మీరు ఆ ప్రమేయం పెట్టకపోతే మీరు ఇప్పుడు స్వస్థితిలో ఇప్పుడే ఉంటారు. ఇక్కడ లేదండి, లేదు. అక్కడ లేదు కాదు, ఇక్కడ కూడా లేదని తెలుసుకోవటానికి జాగృతం వచ్చింది. దాన్ని జాగృతం అన్నారు. అంతేగాని నేను నిద్రపోయా కలగన్నా నేను లేచున్నా అని తెలియటం పేరు జాగృతం కాదు. అసలు ఈ నేను ప్రమేయం లేదు అవస్థల్లో అని తెలియటం పేరే జాగృతం అంటే. అసలు జాగృతం అంటే అది. కానీ వీటికి ఆవలు ఉండటం జాగృతం, కానీ అందులో ఒకటే నేను ఉండటం జాగృతం కాదు. జాగృతం అంటే నేను లేచానేంటి, నేను లేవటం కాదు, నేను లేనని తెలియటం పేరే నిజంగా జాగ్రత్త. అది జాగృతం. చాలా బాగుంది. ఇది కొద్దిగా జాగ్రత్తగా ఇది 10 సార్లు వింటే కానీ 10 సార్లు చాలా సత్వగుణంతో సాత్వికంగా చాలా నిశ్చితంగా నెమ్మదిగా వింటే ఇది అర్థమవుతుంది నేను లేనని. చెప్పండి రవి గారు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎందుకు చచ్చిపోవాలంటారు? నేను చచ్చిపోతే బాగుండని ఎందుకు అంటున్నారు? ఒక క్షణమైన నిద్ర పడితే బాగుండని పేషెంట్ ఎంత అనుకుంటున్నారు? పేషెంటే కాదు, మనం పేషెంట్లే. అసలు మీ చేతిలో మీ అవస్థ లేకపోతే మీరు పేషెంటే రవి గారు. పేషెన్స్తో తెలుసుకోవాలి, లేకపోతే పేషెంటే మనం. దానికి ఎంతో పేషెన్స్ కావాలి, ఎంత సహనము, ఎంత సాత్వికత ఉండాలి. అది ఆహార నియమం, వ్యవహారం. అందుకనే పరమాత్మ నేను అనేది ఇక్కడ మనం ఎట్లా వాడుతున్నామంటే స్వతంత్రించి వాడుతున్నాం. నా చేతిలోది అని వాడుతున్నాం. నా చేతిలో ఉంది, ఇది నేను చేయగలను, నా చేతిలోది, నేనే కర్తను అని అంటానికి నేను వాడుతున్నాను. నువ్వు అకర్తవు అని పరమాత్మ వాడుతున్నాడు. ఆయన కూడా అకర్తగానే చెబుతున్నాడు, సర్వాంతర్యామిగా చెబుతున్నాడు. ఒక చెట్టుగా ఇప్పుడు పండి కాయలు కాస్తున్నాయి, అది పరమాత్మే అయితే, ఒక చెట్టు ఇక్కడ పుష్పించి పుష్పాలతో ఉంది, అదే పరమాత్మ అయితే, ఇక్కడ ఈ వ్యక్తి జీవించి మాట్లాడుతున్నాడు ఈ ఉపాధి నుంచి, ఇదే పరమాత్మ అయితే, ఇప్పుడు ఏది పరమాత్మ? ఆయనకి ఏ కార్యాన్ని, ఏ కర్మను ఆపాదిస్తాం? అందుకని త్రివిధావస్థలు కావాల. అందుకని భావము అనే మాటకు అర్థం ఏంటంటే ఈ నేను అన్నది నిజంగా లేదు. ఉందా? చెప్పండి, మీరే చెప్పండి. కనపడట్లేదు. ఏం బాబాయ్ మీరు చెప్పండి. ఈ కంపారిజన్ ఇప్పుడు నిద్రపోండి మీరు ఒక క్షణం, మరి ఈ అవస్థ మీకు సరే, ఈ అవస్థ నుంచి నిద్రపోలేరు. పోనీ నిద్రావస్థ నుంచి మీ అంతటి మీరు అనుకోని లేస్తున్నారా? అది లేదు. పోనీ స్వప్నావస్థలో పోనీ స్వతంత్రం ఉందా? లేదు. మరి ఈ నేనెవరికి నేనని ఎట్లా వాడతాం? అసలు దేంట్లో నా ప్రమేయం లేనప్పుడు నేనన్న పదం ఎట్లా వాడతాం? అంటే మరి సరే, నేనన్న పదం వాడను, నేనన్న పదం లేదందాం, మరి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? అది కదా పరమాత్మ. నేను లేను, మరి నా ప్రమేయం లేదు, అయిన పనులు జరుగుతున్నాయి. అగో అప్రమేయుడే పరమాత్మ. అది కదా ఆంజనేయుడు అంటే, అది కదా ఆంజనేయ పరబ్రహ్మము అంటే. నిజమే రవి గారు, నేనంటేనే మరి ఇంతకని సంపాదించా, ఇంత పెద్దవాడిని అయ్యా. సరే నేనున్నా, మరి నీ స్వప్నం సంగతి చెప్పు, నీ నిద్ర సంగతి చెప్పు. ఒక చోట నేనుండి ఇంకో చోట లేకపోవటమా? సరే, ఒక చోట ఉంటే నిద్రపోయి ఇప్పుడు నా చేత కాదంట, మరి నేనంటావు నా చేత కాదు. నేను అనే సర్వస్వతంత్ర గురువు గారు అలా ఉన్నారు. ఓ సద్గురువు ఎలా ఉంటారంటే మీకు ఏ అవస్థ అంటే అవస్థ ఇస్తారు, అవస్థలకు అవతలకి తీసుకెళ్తారు. గురువు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మీరు ఉన్నారుగా, ఇప్పుడు మీరు జాగృతంలో ఉన్నారా నిద్రపోతున్నారా? మిమ్మల్ని క్షణంలో స్వప్నంలో తీసుకెళ్తారు, అనుభూతిని ఇస్తారు. ఒక క్షణంలో మిమ్మల్ని నిద్రలోకి తీసుకెళ్తారు, ఒక్క క్షణంలో. ఎందుకంటే తానే మీరై ఉన్నారు కాబట్టి, అన్ని అవస్థలకు సాక్షిగా ఉన్నారుగా. ఇక్కడికి ఉన్నది ఏమిటి? నేనని ఉంది. ఆ నేనుతో ఒక ఆట ఆడుకుంటాడు గురువు. నిజంగా లేదుగా. ఇదే గొడవ. ఏ గురువు వైభవం గొప్పది రవి గారు. ఏదైనా చేయగలరు ఆయన. నేను ఏదంటే నాకు అదే అనిపిస్తుంది. నేనంటే ఆలోచనే, మనసే కదా. ఎంత గొప్పది అంటే సర్వము పెర్సెప్షన్, పెర్సీవర్, పెర్సీవింగ్. ఇంకా ఇదే ఆలోచన అంటే. అన్నీ ఉన్నట్టుగా లేనట్టుగా, ఉన్నట్టుగా మాయగా ఏది అంటే మనసే మాయ. ఇది ఒక అద్భుతమైన ప్రశ్న, ఒక అద్భుతమైన సమాధానం. చూసారా భగవాన్ చివరిలో ఏం కంక్లూడ్ చేస్తున్నారంటే, నిద్రలో కళ ఉందా? నిద్రలో మెలకు ఉందా?
మరి నిద్రలో నేనున్నానా లేనా? నేను నిద్రపోయాను చెబుతున్నాను. మరి నేనుంటే జాగ్రత్త ఉండాలిగా. మరి నేనే ఉంటే స్వప్నం ఉండాలిగా. నేనున్నా స్వప్నం లేదంటున్నా, జాగృతం లేదు. మరి ఏముంది ఇప్పుడు? స్వస్థితి ఉంది. ఇవి రెండు అవస్థలు, రెండు భావాలే. అవస్థ అంటే భావము, ఆలోచన. ఇది ఒక అద్భుతమైన, అసలు ఇది ఒక్కటి అర్థమైతే రవి గారు మొత్తం భగవాను మొత్తం లిటరేచర్ అంతా మీకు మొత్తం ఆకలింపులోకి వస్తుంది. మొత్తం నేనెవరు, ఏది నువ్వెవరు చెప్పు. నేనని ఎక్కడ వాడాలి అంటే రవి గారు, నేనని ఎక్కడ వాడాలంటే సర్వస్వతంత్రత. నేనన్నది సర్వస్వతంత్రత. కర్మలో, అవస్థల్లో మీకున్న స్వతంత్రత ఎంత? అవస్థ నావే అవస్థలు. మరి ప్రమేయం లేదు. నా అవస్థలు అంటున్నావు, నా ప్రమేయం లేదంటున్నావు. మళ్ళా నా ప్రమేయం లేదంటున్నావు, నేను ఎట్లా వెళ్ళాలంటున్నావు. అంటే ఒక అస్పష్టత. ఈ అస్పష్టత పోతే దాన్నే జాగృత, దాన్నే జ్ఞానము అని భగవాన్ ఒక అద్భుతమైన దివ్య సందేశము ఈ రోజున మనకి ఈ క్రోధినామ సంవత్సరం అంతిమ గడియల్లో, చివరి గడియల్లో, విశ్వావసునామ సంవత్సరం, విశ్వం మొత్తం ఆయన వశమై ఉంది. ఆ వసుదేవుడి చేతిలో ఉంది. వసుదేవసుతం దేవం కంసచారుణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్. ఎవరయ్యా నీలో ఆనంద స్వరూపం ఏదైతే ఉందో, ఆ అవస్థ ఏదైతే ఉందో, అదే కృష్ణుడు, అదే పరమానందము, అదే వసుదేవ సుతం. అది విశ్వావసునామ సంవత్సరం అంటే అది అందరికీ విశ్వావసునామ సంవత్సర సందర్భంగా అందరికీ నమస్కరిస్తూ, అన్ని శుభాలు ఎక్కడ ఉన్నాయి అంటే, అవస్థలు ఉన్నమాట నిజమే, కానీ ఆ అవస్థల్లో నేను లేను. అట్లాంటి అవస్థ పట్టడానికి నేను లేను. అసలు అవస్థలకి నేనుకు సంబంధం లేదు అన్న విషయం ఈ నేనుకు అర్థమవటమే విశ్వావసునామ సంవత్సరంగా ముగియాలి. అలా ప్రారంభించాలి. ఒక కొత్త నూతన వేప పూతలాగా, ఒక పుష్పంలో ఒక చెట్టు పూతలాగా, పండులాగా చక్కగా షడ్రుచులతో ఒక మంచి వేపపూత ప్రసాదంలాగా అందరి జీవితాలు ఆనందమయం అవ్వాలి అని ప్రార్థన చేస్తూ అందరికీ నమస్కరిస్తూ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీ శివానందాయ.